ఓం శాంతి. ఈరోజు ఆదివారం అవ్యక్త మురళి 15/3/88 రివైజ్ అవ్యక్తమై. మరి బాబా ఈరోజు మన భవిష్యాన్ని గురించి చెప్తారు. మన భవిష్య సాక్షాత్కారం మనం ఎట్లా చేయించేది, దానికోసం మనం ఏమేమి ధారణ చేసుకునేది ఈ సమయంలో. ఈ సమయం ఆధారంలోనే కదా భవిష్యం ఉంటుంది. సో ఆ భవిష్యాన్ని చిత్రం ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది దాని గురించి బాబా చాలా బాగా స్పష్టంగా దీంట్లో చెప్తున్నారు. బాగా విని అది ఏమేమి ధారణను దానిపైన అటెన్షన్ ఇవ్వాలి, అప్పుడే మీ భవిష్య. आज विश्व रचता, विश्व की श्रेष्ठ तकदीर बनाने वाली बाप दादा अपनी श्रेष्ठ तकदीर की तस्वीर स्वरूप बच्चों को देख रहे हैं. आप सभी ब्राह्मण आत्माएं विश्व की श्रेष्ठ तकदीर की तस्वीर हो. ब्राह्मण जीवन की तस्वीर, ब्राह्मण जीवन की तस्वीर से भविष्य की श्रेष्ठ तकदीर स्पष्ट दिखाई देती है. ब्राह्मण जीवन का हर श्रेष्ठ कर्म भविष्य श्रेष्ठ फल का अनुभव कराती है. ब्राह्मण जीवन का श्रेष्ठ संकल्प भविष्य का श्रेष्ठ संस्कार स्पष्ट करता है. तो वर्तमान ब्राह्मण जीवन तस्वीर है భవిష్య తకదీర్వాన్ సంసార్కి. అంటే ఈరోజు విశ్వ రచయిత, విశ్వాన్ని శ్రేష్ఠ అదృష్టం ఉండే అదృష్టాన్ని చేసేవాళ్ళు బాప్ దాదా తన శ్రేష్ఠ అదృష్టాన్ని చిత్రం, అంటే అదృష్టాన్ని చిత్రాన్ని స్వరూపం బిడ్డలను చూస్తూ ఉన్నారు. బిడ్డలే భవిష్యాన్ని చిత్రాన్ని చూపించేవాళ్ళు, భవిష్య శ్రేష్ఠ అదృష్టాన్ని. అంటే సత్యుగం ఎట్లా ఉంటుంది, అక్కడ ఉండే గుణాలు ఏమి, దానంతా ఇప్పుడు మన స్వరూపం ద్వారా చూపించే బిడ్డలు బాబా బిడ్డలు, దాని బాబా చూస్తున్నారు. సో బాబా చెప్తారు, మీరు బ్రాహ్మణ ఆత్మలు విశ్వాన్ని శ్రేష్ఠ అదృష్టాన్ని చిత్రమైనారు. అంటే భవిష్యంలో ఇదే భారత్ చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఆ శ్రేష్ఠ అదృష్టాన్ని చిత్రం అంటే ఇప్పుడు మన లోపల ఉండే ఆ గుణాలు, ఆ చరిత్రని ప్రత్యక్షంగా చూపించేవాళ్ళు. బ్రాహ్మణ జీవనం ఒక చిత్రంలాగా భవిష్య శ్రేష్ఠ అదృష్టాన్ని స్పష్టంగా చూపించేవాళ్ళు అయిన మనం. సో బ్రాహ్మణ జీవనం అంటే ప్రతి కర్మం భవిష్య శ్రేష్ఠ ఫలాన్ని అనుభవం చేయించేవాళ్ళు. అంటే బాబా మనకి ఎంతో శ్రేష్ఠ కర్మ నేర్పిస్తారంటే ఈ కర్మ ఆధారంలో భవిష్యంలో ఎంతో శ్రేష్ఠ ఫలం ఉంటుంది అని మనం వేరే వాళ్ళకి కూడా అనుభవం చేయిస్తాం. కర్మాని గతి అనుసారంగా భగవాన్ నేర్పించే ఆ శ్రేష్ఠ కర్మాని రిజల్టే భవిష్యం, అంటే సతయుగం. బ్రాహ్మణ జీవనంలో మన శ్రేష్ఠ సంకల్పం చేస్తామో ఆ శ్రేష్ఠ సంకల్పమే భవిష్య శ్రేష్ఠ సంసారాన్ని ప్రత్యక్షంగా చూపిస్తుంది. శ్రేష్ఠ సంస్కారాలు అంటే సత్యుగంలో ఏమేమి సంస్కారాలు ఉంటుందో ఆ సంస్కారాలని చూపించేవాళ్ళు మనం. దేని ఆధారాలు అంటే మనం బ్రాహ్మణ జీవనాన్ని శ్రేష్ఠ సంకల్పాల ఆధారంలో మనం ఇప్పుడు ఎట్లా సంకల్పం చేస్తాం అంటే మన లక్ష్య అనుసారంగా సంకల్పం చేస్తాం కదా. ఆ లక్ష్యం అంటే శ్రేష్ఠ సంస్కారం భవిష్యంలో సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ నిర్వికారి సంస్కారాలు భవిష్యంగా ఉంటుంది. అంటే అదే ఇప్పుడు మన సంకల్పం, అంటే మన లక్ష్యం. మరి బాబా చెప్తారు, ఈ వర్తమాన బ్రాహ్మణ జీవనాన్ని చిత్రం ఏముందో ఇదే భవిష్య అదృష్టంగా ఉండే ప్రపంచం అయిపోతుంది. భవిష్య ప్రపంచంలో సర్వం ప్రాప్తి అవుతుంది. ఏమి తక్కువ ఉండదు, సదా సుఖం శాంతి, ఎంత అదృష్టమైన ప్రపంచం అది. అది మన బ్రాహ్మణ జీవనాన్ని
చిత్రం ద్వారా ప్రత్యక్షమవుతుంది అందరికీ. తో బాప్ దాదా ఇట్లా భవిష్యంలో ఉండే శ్రేష్ఠ అంటే ఆ చిత్రాన్ని చూపించే వాళ్ళని చూసి బాబాకు చాలా సంతోషం. तस्वीर भी आप हो, भविष्य की तकदीर के आधार मूर्त भी आप हो. आप श्रेष्ठ बनते हो तभी दुनिया भी श्रेष्ठ बनती है. आपकी उड़ती कला की स्थिति तो विश्व की उड़ती कला हो. आप ब्राह्मण आत्माएं समय प्रति समय जैसे स्टेज से पास करती हो, विश्व भी ऐसे स्टेज में परिवर्तन होता जाता है. आपकी सतो प्रधान स्थिति है तो विश्व भी सतो प्रधान गोल्डन एज बनता है. आप बदलते हो तो दुनिया भी बदल जाती है. इतने आधार मूर्त हो. बाबा చెప్తారు మనమే బ్రాహ్మణ్, మనం ఇప్పుడు ఉండే మన చిత్రం, ఇప్పుడు ఉండే మనం ధారణ బాబా చెప్పే ఆధారంలో అదే భవిష్య అదృష్టం చేసేది. అంటే మనమే ఆధార మూర్తి అవుతాం దానికి. బాబా చెప్తారు మీరు శ్రేష్టమైతే ఈ మొత్తం ప్రపంచం కూడా శ్రేష్టమైపోతుంది. మీది ఉడ్తి కళ స్టేజ్లో ఉంటే మొత్తం ప్రపంచం కూడా ఉడ్తి కళలో పోతూ ఉంటుంది. అంటే మన బ్రాహ్మణ ఆత్మలు ప్రతి సమయం ఎట్లా ఆంతరిక స్థితిలో మనం పాస్ అవుతూ ఉంటామో అట్లా ఈ విశ్వాన్ని కండిషన్ కూడా ఉంటుంది. మన స్థితి ఆధారంలోనే విశ్వం పరివర్తన అవుతూ ఉంటుంది. మనం సతో ప్రధాన్గా ఉంటే విశ్వం మొత్తం సతో ప్రధాన్ అయిపోతుంది, గోల్డెన్ ఏజ్. మరి మనం రజో ప్రధాన్లో వస్తే విశ్వం కూడా రజో ప్రధాన్. మనం తమో ప్రధాన్ అయిపోతే విశ్వం కూడా తమో ప్రధాన్. అంటే మన ఆధారంలోనే ఈ విశ్వం మొత్తం పరివర్తన అవుతూ ఉంటుంది. మనం ఎట్లా ఉంటే విశ్వం అట్లా అయిపోతుంది. అందుకే బాబా చెప్తారు మీరే చిత్రం భవిష్యాన్ని చూపించేవాళ్ళు. तो वर्तमान समय बाप के साथ कितने श्रेष्ठ पार्ट बजाते रहते. सारी कल्प के अंदर सबसे बड़े से बड़ा विशेष पार्ट इस समय बजा रहे हो. बाप के साथ साथ सहयोगी बन विश्व की हर आत्मा की अनेक जन्मों की आशाएं पूर्ण कर रहे हो. बाप द्वारा हर आत्मा को मुक्ति व जीवन मुक्ति का अधिकार प्राप्त कराने की निमित्त बने हुए हो. सर्व की इच्छाओं को पूर्ण करने वाले बाप समान कामधेनु हो, कामनाएं पूर्ण करने वाले हो. तो ऐसे हर आत्मा को इच्छा मात्रम अविद्या की स्थिति का अनुभव कराते हो, जो आधा कल्प अनेक जन्म न भक्ति वाली आत्माओं को न जीवन मुक्त अवस्था वाली आत्माओं को कोई भी इच्छा रहे. एक जन्म की इच्छाएं पूर्ण कराने वाले नहीं, लेकिन अनेक जन्मों के लिए इच्छा मात्र अविद्या की अनुभूति कराने वाली हो. जैसे बाप के सर्व भंडारे सर्व खजाना सदा भरपूर है, अप्राप्ति का नाम निशान नहीं, ऐसे बाप समान सदा और सर्व खजानों से भरपूर हो. అంటే బాబా చెప్తారు ఈ వర్తమాన సమయం మనం శివబాబా వెంట చేరి చాలా శ్రేష్టమైన పార్ట్ చేసేవాళ్ళు అయిన. భగవాన్ ఏం పార్ట్ చేస్తారు? అందరినీ పతితు నుంచి పావన చేసి సర్వాత్మలు కోరికలను పూర్తి చేసేవాడు. మనం కూడా బాబా వెంట చేరి ఈ కల్పంలో ఈ సమయంలో సంగం యుగంలో ఇంత పెద్ద పార్ట్ చేసేవాళ్ళు ఆయన. తండ్రి వెంట చేరి ఈ పార్ట్ చేస్తాం. తండ్రికి సహయోగం ఇచ్చే పార్ట్ బాబా వెంట చేరి సహయోగి ఆత్మలు ప్రతి ఒక్క ఆత్మలది అనేక జన్మాని కోరికలు ఏముందో దాన్ని పూర్తి చేసేవాళ్ళు అయినారు. శివబాబాను అందరి కోరికలను పూర్తి చేసేవాళ్ళు. అయితే బాబాకు సహయోగం ఇచ్చేవాళ్ళు మనం సర్వాత్మల కోరికలను పూర్తి చేశాను. తండ్రి ద్వారా ప్రతి ఒక్క ఆత్మకు కూడా
ముక్తి మరి జీవన్ముక్తి అధికారాన్ని ప్రాప్తి చేయించేదానికోసమే మనం నిమిత్తంగా ఉన్నాం. అంటే సర్వ కోరికలు పూర్తి అయిపోతుంది. తండ్రి సమానం మనం కూడా కామధేను అయ్యేసి సర్వాత్మలు కోరికలను పూర్తి చేస్తాం. బాబాను కామధేను, మనం కూడా కామధేను అయినాం. అంటే ఈ విధంగా ప్రతి ఒక్క ఆత్మది కోరికలు ఏమేమి ఉందో దాన్ని పూర్తి చేసి వాళ్ళ కోరికల నుంచి తృప్తి చేస్తాం. మనం పూర్తిగా తృప్తి చేసేవాళ్ళు ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేయిస్తాం. అన్ని కోరికలు పూర్తి అయితే ఏ కోరిక ఇంకా బాకీ ఉంటుంది? ఏమీ ఉండదు. ఆ విధంగా అనుభవం చేయించేవాళ్ళు అర్ధకల్పాని కోసం అనేక జన్మాని కోరిక పూర్తి చేసేవాళ్ళు. అప్పుడు భక్త ఆత్మలుగైనా సరే, జీవన్ముక్తి అవస్థలో ఉండే వాళ్ళకైనా సరే ఏ ప్రకారమైన కోరిక ఉండదు. అన్నీ పూర్తి అయిపోయి ఉంటుంది. అంటే సదా తృప్తిగా ఉండే దానివల్ల కోరికలు లేదు. సో ఈ ఒక్క జన్మం కోరికలను పూర్తి చేయించేది కాదు. అనేక జన్మాంతర ఇచ్చా మాత్రం ఆ విద్య అనుభవం చేయించేవాళ్ళు మనం. ఏ విధంగా తండ్రి సర్వ భండారం సర్వ ఖజానా సదా భర్పూర్ చేసినారు. అప్రాప్తిది నామ్ నిషాన్ లేదు. లేస్ మాత్రం కూడా అప్రాప్తి లేదు. ఏ విధంగా కూడా అప్రాప్తి లేదు. బాబా మన భండారాన్ని అంత ఫుల్గా చేస్తారు. మనకు సర్వ ఖజానాతో నిండి చేస్తారు. ఆ విధంగా మనం కూడా తండ్రి సమానం అందరినీ సర్వ ఖజానాలతో నిండి చేస్తాం. భర్పూరిగా చేసేవాళ్ళు. అంటే అన్నీ అందరికీ ఉంటే ఏం కోరిక ఉంటుంది? ఏమైనా లేదంటేనే కోరిక ఉంటుంది. సో అన్ని కోరికలను పూర్తి చేసేవాళ్ళు మనం. అందుకోసం ఇచ్చా మాత్రం ఆ విద్యా స్టేజ్లో అందరినీ అనుభవం చేయిస్తాం. ఇట్లా బ్రాహ్మణ ఆత్మ అంటే సర్వప్రాప్తి సంపన్న స్వరూపాత్మ. బ్రాహ్మణ్ అంటేనే అర్థం ఏమి? ప్రాప్తి స్వరూపాత్మ, సంపన్న ఆత్మ అనే అర్థం. ఏమీ తక్కువనే లేదు బ్రాహ్మణ జీవనాలు. तो जैसे बाप सदा लाइट हाउस माइट हाउस है, ऐसे ब्राह्मण आत्माएं भी बाप समान हो, लाइट हाउस हो. इसलिए हर आत्मा को अपनी मंजिल पर पहुंचाने की निमित्त हो. అంటే బాబా చెప్తారు, శివ బాబా తండ్రి ఎట్లా లైట్ హౌస్ అయినారు, మైట్ హౌస్ అయినారు, ఆ విధంగా మనం కూడా తండ్రి సమానంగా లైట్ హౌస్ మైట్ హౌస్ అయ్యేసి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ లక్ష్యం వరకు చేర్చే ఆత్మలు మనం. దానికోసం నిమిత్తంగా ఉన్నాం. ఎవరికి ఏ లక్ష్యము ఆ లక్ష్య అనుసారంగా వాళ్ళ జీవనాన్ని వాళ్ళకు అది ప్రాప్తి చేయించే వాళ్ళు మనం. కొందరికి జీవన్ముక్తి కావాలి, కొందరికి ముక్తి కావాలి. దాని మన ద్వారానే శివబాబా ప్రాప్తి చేయిస్తారు. మనం దానికి నిమిత్తంగా ఉన్నాం. जैसे बाप हर संकल्प हर बोल हर कर्म से हर समय दाता है, वरदाता है, ऐसे आप ब्राह्मण आत्माएं भी दाता हो, मास्टर वरदाता हो. ऐसे ब्राह्मण जीवन की तस्वीर हो. कोई भी तस्वीर बनाते हो तो उसमें सभी विशेषताएं दिखाते हो. అంటే బాబా చెప్తారు ఏ విధంగా శివ బాబా ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మలో సదా దాత అయినారు, వరదాత అయినారు. ఆ విధంగా మనం కూడా అంటే బాప్ దాదా ఇద్దరు సర్వ ఆత్మలకి దాత అయినారు. ఎవరికి ఏం కావాలో అదంతా పూర్తి చేసేదే బాప్ దాదాది ఒక లక్ష్యం. అట్లా మనం కూడా బ్రాహ్మణ ఆత్మలు దాత అయ్యేసి మాస్టర్ వరదాత కూడా అయినాం. ఈ విధంగా బ్రాహ్మణ జీవనాన్ని చిత్రం ఉందా? మనం ఇట్లా అయినాం కదా. कोई भी तस्वीर बनाते हो तो उसमें सभी विशेषताएं दिखाते हो. అంటే ఇప్పుడు చిత్రంలో చూపించినారు అన్ని ప్రకారమైన విశేషతలు.
అదంతా మన దగ్గర ఉంది, ఏమీ తక్కువ లేదు. ఇప్పుడు భక్తి మార్గ చిత్రంలో ఒక దేవతా చిత్రమే చూడండి. దృష్టి ద్వారా ఎంత పవిత్రత, స్నేహం, దివ్యతాది ప్రత్యక్ష రూపంలో చూపించి కంటి ద్వారా కూడా దేవత వేరే వాళ్ళకు తృప్తి చేయిస్తుంది. ఆ విధంగా మన చిత్రం ఇప్పుడు ఏ విధంగా దేవతలు చేస్తా అష్టశక్తులు సంపన్నంగా చూపిస్తారు, అష్టభుజాలు. అదంతా మన లోపల ధారణ అయ్యి ఆ చిత్రాన్ని మనం చూపిస్తాం. ఈ విధంగా ప్రతి ఒక్క విషయం కూడా బాబా చెప్పేదంతా మన జీవనంలో ధారణ అయ్యి పర్ఫెక్ట్ చిత్రం, అంటే అన్ని విశేషాలు ఉండే చిత్రం మనం చూపిస్తాం అందరికీ. ऐसे वर्तमान समय की ब्राह्मण जीवन की तस्वीर की विशेषताएं अपने में भर ली है బాబా అడుగుతారు. ఈ వర్తమాన సమయం బ్రాహ్మణ జీవనంలో ఇట్లా చిత్రాన్ని విశేషతాలు అంతా నిండించుకున్నారా అంటే ఒక దేవతా చిత్రంలో చూడండి అన్నిట్లో సంపన్నత ఉంది. దృష్టి కానీ, మాటలు కానీ, వరదాన స్వరూపం కానీ, శక్తులు ధారణలు కానీ, మరి ఆసురి సంహారం చేసే విధానం కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో అదంతా మన లోపల ఆ విశేషాలు ధారణ అయిపోయిందంటే మనదే చిత్రం అది. బడేతే బడే చిత్రకార్ ఆప్ హో జో ఆప్ చిత్ర భీ బనా రహే హో. బాబా చెప్తారు, చాలా పెద్ద ఆర్టిస్ట్ మీరు, మీ చిత్రాన్ని మీరే పర్ఫెక్ట్ చిత్రాన్ని తయారు చేసుకుంటారు, సంపన్న చిత్రాన్ని తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడే మన చిత్రం అట్లా సంపన్నత చిత్రం అంటే ఇక్కడ చిత్రం కాదు కానీ ఆ గుణాలు, ఆ శక్తులు, ఆ జ్ఞానం, నడుచుకునే విధానం అన్నీ పర్ఫెక్షన్. ఆ విధంగా మన చిత్రం ఇప్పుడు రెడీ అవుతూ ఉంది, మనం దాన్ని తయారు చేస్తూ ఉన్నాం. तो आपकी चित्र बनते ही विश्व का चित्र बनता जा रहा है. మన చిత్రం రెడీ అయిపోతూ ఉంటే ఈ విశ్వానికి చిత్రం కూడా అంటే సత్యుగాని స్టేజెస్, సత్యుగం ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది, అక్కడ ప్రకృతి కానీ ఏదైనా కానీ ఎంత పర్ఫెక్షన్ ఉంటుంది, అది కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనలో ఈ జ్ఞాన సంపన్నత, శక్తులు సంపన్నత, గుణాలు సంపన్నత అది చిత్రాలు వచ్చేసిందంటే దాని అనుసారంగా భవిష్య సత్యుగంలో కూడా అన్నిట్లో పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. ప్రకృతిలో కూడా పర్ఫెక్షన్, అక్కడ జరిగే విషయాలు కూడా పర్ఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా అనుభవం చేస్తున్నారా మీరు? మీ లోపల ఈ పర్ఫెక్షన్ వస్తూ ఉంది, సంపన్న అవుతూ ఉన్నారు, మీ చిత్రం ఎంత బ్యూటిఫుల్గా తయారవుతూ ఉంది. అట్లా ఈ ప్రపంచం కూడా బ్యూటిఫుల్గా మారిపోతుంది. ఆ చిత్రాన్ని చూస్తున్నారా మీరు? तो कई पूछते हैं ना कि नई दुनिया में क्या होगा. तो नई दुनिया की तस्वीर आप होना, आपकी जीवन से भविष्य स्पष्ट होता है. इस समय भी अपनी तस्वीर में देखो कि सदा ऐसी तस्वीर बनी है जो कोई भी देखे तो सदा के लिए प्रसन्नचित्त हो जाए. कोई भी ज़रा भी अशांति की लहर वाला हो तो आपकी तस्वीर देख करके अशांति को भूल करके शांति की लहर में लहराए. అంటే బాగా చెప్తారు. చాలామంది అడుగుతారు భవిష్య కొత్త ప్రపంచం ఎట్లా ఉంటుంది ఎట్లా అని. బాబా చెప్తారు మీ చిత్రం ద్వారా మీరు వాళ్ళకు చూపించే వాళ్ళు అయినారు, భవిష్యంలో ఎట్లా ఉంటారు అట్లా అని. అక్కడ ఏమేమి ఉంటుంది, ఎట్లా ఉంటారు, ఆ చిత్రాన్ని చూపించేవాళ్ళు మీరు. మిమ్మల్ని చూసిన వెంటనే అందరూ ప్రసన్నచిత్త అయిపోతారు. అట్లా పర్ఫెక్ట్ చిత్రాన్ని మీరు తయారు చేస్తారు. అంటే ఏ విధంగా ఇప్పుడు ఎవరైనా చాలా అశాంతిగా వస్తారు, మన చూసిన వెంటనే, మనం చిత్రాన్ని చూసిన వెంటనే వాళ్ళ అశాంతి అంతా మర్చిపోయేసి శాంతి అలలు వచ్చేస్తుంది. ఆ విధంగా మన స్వరూపం అయిపోవాలి. అప్రాప్తి స్వరూపంలో ఎవరైనా వస్తారు, వాళ్ళకు ప్రాప్తిని అనుభవం చేయించేది ఆటోమేటికలీ వాళ్ళు ప్రాప్తి అనుభవం చేయించేస్తారు. ఎవరైనా బికారి అయ్యి వస్తారు,
వాళ్ళ లోపల భర్పూర్తాన్ని నిండించాలి. వాళ్ళని కూడా భికారి నుంచి సంపన్నంగా ధనవానిగా చేసేవాళ్ళు. అట్లా చిత్రం మనది ఇప్పుడు రెడీ అవుతూ ఉంది. तो आपकी मुस्कुराती हुई मूर्त देख मन का और आँखों का रोना भूल जाए, मुस्कुराना सीख जाए. బాగా చెప్తారు. మీ హర్షితంగా ఉండే ముఖాన్ని చూసి వేరే వాళ్ళు మనసు ఏడ్చేది స్టాప్ అయిపోతుంది. వాళ్ళు ఎంత ఫీలింగ్స్తో ఉంటారు, ఎంత దుఃఖంలో ఉంటారు, దాన్ని మర్చిపోయి వాళ్ళు కూడా हर्षितंगा ఉండేది నేర్పిస్తారు. आप लोग भी बाप को कहते हो ना कि मुस्कुराना सिखा दिया, तो आपका काम ही है रोने से छुड़ाना और मुस्कुराना सिखाना. బాబా చెప్తారు, మనందరం బాబాకు చెప్తాం, మీరు మాకు నవ్వించేది నేర్పించినారు, సదా హర్షితంగా ఉండేది నేర్పించినారు. అంటే బాబా జ్ఞానం గుణాలే అట్లా ఉంది. మనం దాన్ని ధారణ చేసుకుంటే ఏ పరిస్థితిలో మనం ఏడ్చలేదు. జ్ఞాన సంపన్న స్థితి. అట్లా మనం కూడా బాబా చెప్తారు, మన పని కూడా అదే, వేరే వాళ్ళని ఏడ్చే దాని నుంచి విడిపించాలి, సదా హర్షితంగా ఉండేది నేర్పించేది. మనం కూడా అట్లా నేర్పిస్తాం. తో ఐసే తస్వీర్ బ్రాహ్మణ్ జీవన్ హై. అంటే ఇదే మన చిత్రం. సదా హర్షితంగా ఉండి వేరే వాళ్ళని కూడా హర్షితంగా చేసేది, భికారిని సంపన్నం చేసేది, అశాంతి ఆత్మల్ని శాంతిగా చేసేది, అప్రాప్తి ఆత్మలకు ప్రాప్తిని అనుభవం చేయించేది. ఇది మన బ్రాహ్మణ జీవనాన్ని చిత్రం ఇప్పుడు. అదే భక్తి మార్గంలో ఈ చిత్రాన్ని ఒక రూపం ఇచ్చినారు. వరదాని రూపం చూపిస్తారు సదా లక్ష్మీ చేతో, దేవతల చేతో. మరి సదా వాళ్ళ దగ్గర ఉండి అందరూ అడుగుతూ ఉంటారు, వాళ్ళ జీవనాన్ని సంపన్నం చేసేట్టుగా చూపిస్తారు. ఇట్లా మన చిత్రం రెడీ అయిపోవాలి, మనమే అది. तो सदा ये स्मृति में रखो कि हम ऐसे आधार मूर्त ఫౌండేషన్ है. సదా ఇదే స్మృతిలో పెట్టుకోండి, మనమే ఆధార్ మూర్త్. అందరికీ అన్ని ప్రాప్తి చేయించేదానికోసం మనమే ఆధార్ మూర్త్ అయినాం. మనమే ఫౌండేషన్ అన్నిటికీ. ఫౌండేషన్ అంటే ఆధారం. ఎట్లా ఒక ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలంటే, బాగుండాలంటే దాని ఫౌండేషన్ బాగుండాలి. అట్లా మనమే ఫౌండేషన్. तो वृक्ष के चित्र में देखा ना, ब्राह्मण कहाँ बैठे हैं, ఫౌండేషన్ में बैठे हैं. అంటే వృక్షాన్ని చిత్రాల్లో చూసారు కదా, చూస్తూనే ఉన్నారు. ఆ వృక్షంలో మన వేర్లో కూర్చున్నామా లేదా, వేరే వృక్షానికి ఫౌండేషన్. అట్లా ఈ మొత్తం కల్పవృక్షానికి మొత్తం అందరి జీవనాన్ని బాగా చేసేవాళ్ళు మనమే ఫౌండేషన్లో ఉన్నాం. బ్రాహ్మణ్ ఫౌండేషన్ మజబూత్ है, तभी आधा कल्प अचल अडोल रहते हो, साधारण आत्माएं नहीं हो, आधार मूर्त हो, ఫౌండేషన్ హో. బాబా చెప్తారు, మీరు సాధారణ ఆత్మలు కాదు, మీరే ఆధార్ మూర్త్. మొత్తం విశ్వాన్ని మీ ఆధారంలో అచల్ అడవుల అవస్థలో ఉంటుంది. ఈ విధంగా మీరు అంటే మీరే ఆధార్ మూర్త్ అయినారు, ఫౌండేషన్ అయినారు. इस समय की आपकी संपूर्ण स्थिति सतयुग की 16 कला संपूर्ण स्थिति का आधार है. अभी है एक मत वहाँ के एक राज्य के आधार मूर्त. यहाँ के सर्व खजानों की संपन्नता, ज्ञान गुण शक्तियाँ सर्व खजाने वहाँ की संपन्नता का आधार है. यहाँ की देह के आकर्षण से न्यारेपन वहाँ की तन की तंदुरुस्ती की प्राप्ति का आधार है. अशरीरीपन की स्थिति निरोगीपन की लंबी आयु की आधार स्वरूप है. यहाँ की बेफिक्र बादशाहपन की जीवन वहाँ के हर घड़ी के मन की मौज की जीवन इस स्थिति की प्राप्ति का आधार बनती है. एक बाप दूसरा ना कोई.
यहाँ की ये अखंड अखंड अटल साधना वहाँ अखंड अटल अकूट निर्विघ्न साधनों की प्राप्ति का आधार बनती है. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు ఈ సమయంలో మీరు సంపూర్ణ స్థితి ఏం ప్రాప్తి చేసుకుంటారు. ఇదే సత్యయుగంలో 16 కళ సంపన్న అయ్యే దానికోసం ఆధారం. అంటే 16 కళ సంపన్న కావాలంటే ఇప్పుడు మన సంపూర్ణ స్థితిని ప్రాప్తి చేసుకోవాలి, పురుషార్థం చేయాలి. ఇప్పుడు ఒక్క మతం శ్రీబాబా శ్రీమత్ అనుసారంగా మనం నడుచుకుంటే ఇదే అక్కడ ఒక్క రాజ్యాన్ని ఆధారం అయిపోతుంది. ఇప్పుడు ఈ సంగం యుగాల్లో మనం సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటాం. అంటే జ్ఞాన ఖజానా, గుణాలు ఖజానా, శక్తులు ఖజానా, సర్వ ఖజానాలు. మరి సత్యుగాల్లో అన్ని ప్రకారమైన సంపన్నతకు ఆధారం ఇది. ఇప్పుడు ఈ జ్ఞానం, గుణం, శక్తులు అంతా బాగా మనం ధారణ చేసుకుంటే ఇదే సత్యుగంలో సర్వసంపన్నతకు ఆధారం. మరి ఇప్పుడు దేహాన్ని ఆకర్షణ నుంచి మనం వేరేగా ఉంటాం. దేహాన్ని ఆకర్షణ లేకుండా న్యారపనిగా ఉంటాం. ఇది అక్కడ తందరుస్తి అంటే మంచి హెల్త్ ప్రాప్తి అయ్యే దానికోసం ఆధారం. అంటే ఆరోగ్యం, మంచి ఆరోగ్యం అక్కడ ఉంటుంది. శరీరం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అశరీరీ స్థితిని మనం ప్రాక్టీస్ చేస్తే సదా నిరోగ్య అవస్థ మనకు ప్రాప్తి అవుతుంది. మరి లాంగ్ లైఫ్, దీర్ఘాయుష్ కూడా ఉంటుంది. దీర్ఘాయుష్కు ఆధారం ఏమంటే అశరీరీ పరిస్థితి. మరి సదా నిరోగి తందరుస్తి ఉండాలంటే దేహం నుంచి ఆకర్షణ నుంచి దూరంగా ఉండాలి. మరి ఇప్పుడు మనం బేఫికర్, చింత లేకుండా ఉంటాం. ఈ చింత లేని జీవనమే అక్కడ రాజ్యం చేసానికి మన జీవనం. అక్కడ వచ్చేసి ప్రతి గడి కూడా మన మనసులో సంతోషం ఉంటుంది. ఇప్పుడు నిశ్చింత మహారాజా జీవనం. మరి సత్యుగంలో మనసులో సదా సంతోషం. మానసిక స్థితి, శక్తి మనసులో ఎక్కువ ఉంటుంది. అది ప్రాప్తి అయ్యేదానికి ఆధారం ఇప్పుడు ఉండే బేఫికర్ అవస్థ, నిశ్చింత అవస్థ అని ఆధారం. సత్యుగాని ఆనందాన్ని స్వరూపం కోసం. మరి ఇప్పుడు ఏక్ బాప్ దూసరా నా కోయి స్టేజ్లో ఉంటాం. దీంట్లో మనం అఖండ అటల్ ఇది సాధన అంటే పురుషార్థం చేస్తూ ఉంటాం. ఒక్క తండ్రి తప్ప ఏం లేదు అట్లా అని. ఇది అక్కడ మరి సత్యుగంలో సదా నిర్విఘ్న సాధన, అన్ని సర్వప్రాప్తిను దొరుకుతుంది. నిర్విఘ్నగా అటల్ అఖండ్ అకూట్, ఎక్కువగా అంటే ఎక్కువగా ఏం కావాలనో అది దొరుకుతుంది. నిర్విఘ్నగా ఉంటుంది. సర్వప్రాప్తికు ఆధారం ఏక్ బాప్ దూసరా నా కోయి స్టేజ్. దాంట్లో నిరంతరంగా ఉండాలి. మరి यहाँ का छोटा सा संसार बाप दादा माता पिता और भाई बहन वहाँ के छोटा संसार का आधार है. మరి సత్యుగంలో తల్లి తండ్రి, ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ ఉంటారు. చిన్న పరివారం. దాని ఆధారం ఏమంటే ఇప్పుడు మనం మాతా పిత బాప్ దాదా, మన భాయి బహన్ అంతే, వేరే ఏ సంబంధం లేదు. ఇక్కడ తల్లి తండ్రి అంటే మాతా పిత బాప్ దాదా, తర్వాత భాయి బహన్. ఇదే ఇంతే సంబంధం సత్యుగంలో కూడా. వాళ్ళకు ఒకే ఒక బిడ్డ, ఒక ఆడబిడ్డ, చిన్న సంసారం, తల్లి తండ్రి ఎట్లా. దీని ఆధారం అంటే ఇప్పుడు ఉండేదంతా ఏమేం చేస్తామో సత్యుగంలో అది ఎట్లా ఉంటుంది చూడండి. सतयुग त्रेता अंत वर्ग. तो यहाँ एक माता पिता के संबंध के संस्कार, वहाँ एक ही विश्व के विश्व महाराजन, विश्व महारानी को माता पिता के रूप में अनुभव करते हैं. అంటే ఇక్కడ మనందరం మనకు ఒకే తల్లి తండ్రి సర్వ సంబంధం అంతా మన బాబాని అనుభవం చేస్తాం. సో ఇక్కడ మాతపిత సంబంధంలో మనకేమేం సంస్కారం బాబా దగ్గర ఉండి వస్తుందో అక్కడ మరి సత్యుగంలో విశ్వ మహారాజా విశ్వ మహారాణిని
మాత్పితా రూపంలో అందరూ అనుభవం చేస్తారు. यहाँ के स्नेह भरी परिवार का संबंध वहाँ भी चाहे राजा और प्रजा बनते हैं, लेकिन प्रजा भी अपने को परिवार समझती है. स्नेह की समीपता परिवार की रहती है. అంటే ఇక్కడ మరి మనందరం ఈ బ్రాహ్మణ్ పరివార్లో ఎవరు ఎట్లా ఉంటే ఏమి, ఒకే పరివారం కదా. శివబాబా మన తండ్రి మనందరం ఒకే పరివారం వాళ్ళు. అట్లా అని ఇక్కడ అనుభవం చేస్తాం ఈ సంగం యుగాలు. ఇదే మరి సత్యయుగాల్లో రాజారాణి ప్రజ అందరూ ఒక పరివారం లాగా అనుభవం చేస్తూ ఉంటారు. స్నేహంలో సమీపంగా ఉంటారు. అక్కడ భయం కానీ ఇది కానీ ఏమీ ఉండదు. చాహే మర్తబే रहते हैं, लेकिन स्नेह के मर्तबे संकोच और भय नहीं रहता है. అక్కడ పొజిషన్ ఏమో డిఫరెన్స్ ఉంటే కూడా ఎవరికి ఎవరి దగ్గర సంకోచం లేదు, భయం లేదు. అంటే స్నేహానికి సంబంధం ఉంటుంది. ఎంత పెద్ద పొజిషన్ ఉంటే ఏమి, సర్వెంట్స్ కూడా ఆ రాజారాణి దగ్గర స్నేహాన్ని ఫీలింగ్స్తో ఉంటారు. సంకోచం ఉండదు, భయం ఉండదు. తో భవిష్యత్కి తస్వీర్ ఆప్ హో. సో ఈ విధంగా మనం ఇదాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం సంగం యుగంలో. ఇదే భవిష్యాన్ని చిత్రాన్ని మనం అందరికీ చూపిస్తాం. ప్రపంచం ఫ్యూచర్లో ఇట్లా ఉంటుంది ఎట్లా అని ఇక్కడ ప్రాక్టీస్ చేసే ఆధారంలో రిజల్ట్ అది. ये सब अपनी तस्वीर में चेक करो कहाँ तक श्रेष्ठ तस्वीर बन करके तैयार हुई है कि अभी तक रेखाएं खींच रही हो. హోషియార్ ఆర్టిస్ట్ హోనా బాగా చెప్తారు. ఇప్పుడు ఇదాన్ని మీరు చూసుకోండి, మీ జీవనం ఇట్లా ఎంతవరకు తయారైపోయిందా లేదు, ఇప్పుడు వరకు కూడా డ్రా చేస్తూ ఉన్నారా శ్రేష్ఠ రేఖలు. చాలా బుద్ధిశాలి ఆర్టిస్ట్ అయినారా. बाप दादा यही देखते रहते हैं कि हर एक ने कहाँ तक तस्वीर तैयार की है. బాప్ దాదా ఇదే చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎంతవరకు వాళ్ళ చిత్రాన్ని తయారు చేసినారు. दूसरे को उलाहना तो नहीं दे सकते कि इससे ये ठीक नहीं किया इसलिए ऐसा हुआ. अपनी तस्वीर आप ही बनानी है. और चीज़ें तो सब बाप दादा से मिलती रहती है, इसमें भी कमी नहीं है ना. यहाँ भी खेल सिखाते हैं ना, कि जिसमें चीज़ें खरीद करके फिर बनाते हो. बनाने वाले के ऊपर होता है, जितना चाहे उतना बना लो. लेने वाले सिर्फ ले सकें, तो बाकी तो खुला बाजार है. बाप दादा ये हिसाब नहीं रखते हैं कि 2 लेना है या 4 लेना है. सबसे बढ़िया तस्वीर बनाई है ना. तो सदा अपने को ऐसे समझो कि हम ही भविष्य के तकदीर की तस्वीर है. బాబా చెప్తారు, మీరు ఎంతవరకు మీ చిత్రాన్ని బాగా తయారు చేస్తున్నారు, బాబాను చూస్తూ ఉన్నారు, ఎంతవరకు అందరూ వాళ్ళ చిత్రాన్ని భవిష్యత్ చిత్రాన్ని తయారు చేస్తున్నారు. దీంట్లో వేరే వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చే మాటనే లేదు. వీళ్ళు ఇట్లా చేసే దానివల్ల నాకు ఇట్లా అయిపోయింది అట్లా చెప్పకూడదు. ఏంటంటే బాబా దగ్గర ఉండి మనకు అన్ని ప్రకారమైన సామాన్ దొరుకుతుంది. అంటే బాబా ఎంత జ్ఞానం ఇచ్చినారు, ఎంత శక్తి ఇస్తున్నారు, అన్ని గుణాలు దాన్ని పెట్టుకొని మనం భవిష్యత్ చిత్రాన్ని తయారు చేసుకోవాలి. ఎవరిపైన ఏమీ చెప్పేదానికి లేదు. వీళ్ళ నుంచి నాకు ఇట్లా అయింది, వాళ్ళ నుంచి ఇట్లా అయింది అని చెప్పకూడదు. మనం ఎవరు ఏం చేస్తూ ఉంటేనో మనం పాటుగా బాబా చెప్పేదాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన పర్ఫెక్ట్ చిత్రం రెడీ అయిపోతుంది. దీంట్లో ఏమీ తక్కువ లేదు. బాబ్ దాదా దగ్గర మనకి ఎంత ఇచ్చినారు సామాన్లు మన తయారు చేసుకునేదానికి. ఎట్లా ఇప్పుడు ఆట ఆడేదానికి కూడా వెరైటీ సామాన్ దొరుకుతుంది, అయితే చేసుకునే వాళ్ళపైన అన్నీ ఉంటుంది. అట్లా బాబా మనకి ఎంత అన్నీ ఇచ్చేశారు, అన్నీ తీసుకొని చేసే దాంట్లో ఉంది మనమే. మన ఎవరిపైన ఏమీ చెప్పేదానికే లేదు. వాళ్ళ నుంచి నేను వీక్ అయిపోయినాను, వీళ్ళ నుంచి నా స్టేజే లేదు, అట్లా అంతా చెప్పకూడదు. ఎవరిది ఏమీ లేదు. మన పాటుగా బాబా ఏమేమి మనకు ఇస్తూ ఉన్నారు ఖజానా,
దాని ఆధారంలో మన స్థితిని చేసుకోవాలి. బాబా ఇచ్చే జ్ఞానం ఆధారంలో, బాబా దగ్గర పెట్టుకునే సంబంధ ఆధారంలో మనం ఎంత కావాలో అంత శ్రేష్ఠ స్థితి చేసుకోవచ్చు. బాబా చెప్తారు, నేను అన్నీ ఓపెన్గా పెట్టినాను మీకోసం, మీరు ఎంత కావాలో అంత తీసుకోండి. బాబా ఏమీ లెక్క చెప్పలేదు, ఇంతే తీసుకోవాలి, ఇంతే పెట్టుకోవాలి అట్లా అని. ఎంత బాబా దగ్గర ఉండే ఖజానా తీసుకొని, జ్ఞాన ఖజానా, మన పర్ఫెక్ట్ చిత్రాన్ని తయారు చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ చిత్రాన్ని తయారు చేసుకోవచ్చు. మంచిగా ఉండేదాన్ని తయారు చేసుకోవచ్చు మనం భవిష్యత్. तो सदा अपने को ऐसे समझो कि हम ही भविष्य के तकदीर की तस्वीर है. సదా మనం ఇట్లా అనుకోవాలి, నేను ఇప్పుడు ఏమంతం చేస్తాను మంచిది అంటే మంచిది, అదే భవిష్యాని కోసం అదృష్టం. ఇప్పుడు చేసుకునేదే మన భవిష్యమే కాదు, ప్రపంచాన్ని అదృష్టం కూడా మన ఆధారంలో ఉంటుంది. ఎంత బాగా చేయాలో అంత బాగా ఈ ప్రపంచాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ऐसे समझ करके हर कदम उठाओ. ఇట్లా మన రెస్పాన్సిబిలిటీ, మనమే భవిష్యాన్ని ఆధార్ ముహూర్త్ ఫస్ట్ క్లాస్ చిత్రాన్ని రెడీ చేస్తానికి ప్రతి ఒక్కరిని కూడా మనకి ఎట్లా కావాలనో అట్లా తయారు చేసుకోవచ్చు. ఇట్లా అనుకొని ప్రతి అడుగు పెట్టండి. स्नेही होने के कारण सहयोगी भी हो और सहयोगी भी हो. सहयोगी होने के और सहयोगी होने के कारण बाप का सहयोग हर आत्मा को है. బాబా చెప్తారు, స్నేహిగా ఉండే దానికోసం సహయోగిను అయినారు. సహయోగి అయిన కారించి బాబా సహయోగం ప్రతి ఒక్కరి కోసం కూడా ఉంటుంది. బాబా మనకు సదా సహయోగం ఇస్తానే ఉంటారు. మనం ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. మన భవిష్యాన్ని ఎంత బ్యూటిఫుల్గా కావాలనో, ఎంత పర్ఫెక్ట్గా కావాలనో, ఎన్ని సంవత్సరాలకు బాగుండాలి అనుకుంటా అంత చేసుకోవచ్చు. ఎన్ని జన్మాలు మనకు సంపన్నత కావాలనో అన్ని జన్మాలు సంపన్నంగా ఉండొచ్చు. ఇప్పుడు చేసుకునే ఆధారంలో ఉంది. ऐसे नहीं कि कुछ आत्माओं को ज़्यादा सहयोग है और किन्हों को कम है. नहीं, बाप का सहयोग हर आत्मा के प्रति एक के रिटर्न में పదం గుణ హై. బాబు చెప్తారు, ఇట్లా కాదు కొందరికి నేను ఎక్కువ సహయోగం ఇస్తాను, కొందరికి తక్కువ, అట్లా అంతా లేదు. బాబా చెప్తారు, మీరు నాకు ఎంత సహయోగం ఇస్తారు అంత పదం గుణ రిటర్న్ సహయోగం నేను ఇస్తానని చెప్పినారు బాబా. जो भी सहयोगी आत्माएं हो उन सबको बाप का सहयोग सदा ही प्राप्त है और जब तक है तब तक है ही. బాబా చెప్తారు, ఎవరందరూ సహయోగి ఆత్మలు అయినారు వాళ్ళందరికీ బాబా సదా సహయోగి, బాబా సహయోగం సదా ప్రాప్తి అవుతుంది. ఎంతవరకు బాబా ఉన్నారు, ఎంతవరకు మనం ఉన్నామో అంతవరకు మనకు దొరుకుతానే ఉంటుంది బాబా సహయోగం. ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. तो जब बाप का सहयोग है तो हर कार्य हुआ ही पड़ा है. మనకు బాబా సహయోగం ఉంది అంటే గ్యారంటీ అన్ని కార్యం జరిగే ఉంది. ऐसे अनुभव करते हो और करते चलो, कोई मुश्किल नहीं है क्योंकि भाग्य विधाता ద్వారా భాగ్యకి ప్రాప్తి కా ఆధార్. బాబా చెప్తారు, ఇక్కడ ఏ ప్రకారమైన కష్టం లేదు, ఎందుకంటే భాగ్య విధాత ద్వారా భాగ్యం ప్రాప్తి అయింది. మన భాగ్యాన్ని ఆధారం భాగ్య విధాత, అందుకోసం ఏమీ కష్టం లేకుండా మన బాబాకి ఎంత సహయోగం ఇస్తూ ఉంటామో అంత బాబా మనకు పదం గుణ సహయోగం ఇస్తూ ఉంటారు. ఎంత కావాలో అంత మనం చేసుకోవచ్చు భాగ్యాన్ని. तो जहाँ भाग्य होता है, वरदान होता है, वहाँ मुश्किल होता ही नहीं है. ఎక్కడ భాగ్యం ఉంటుందో, వరదానం ఉంటుందో పరమాత్మది, అప్పుడు మనకి ఏ కష్టమే లేదు. అందువల్ల ఎంత సాధ్యమో అంత మనం పర్ఫెక్ట్ ఫిగర్ని చేసుకోవచ్చు. तो जिसकी बहुत अच्छी तस्वीर होती है तो ज़रूर फर्स्ट नंबर आएंगे ना. तो सभी फर्स्ट डिवीज़न में तो आने वाले हूँ. नंबर फर्स्ट एक आएगा, लेकिन
ఫస్ట్ డివిజన్ మీతో ఆసక్తి అయినా బాగా చెప్తారు. ఎంత మంచి చిత్రాన్ని ఇప్పుడు మీరు తయారు చేసుకుంటారు అంత ఫస్ట్ నంబర్ వస్తారు. అంటే అక్కడ లక్ష్మీనారాయణ ఫస్ట్ అనుకోండి, అయితే ఆ ఫస్ట్ డివిజన్లో మన అందరూ రావచ్చు, ఫస్ట్ స్టేజ్లోనే రావచ్చు మనం. तो किसमें आना है? फर्स्ट डिवीज़न सबके लिए है. कुछ कर लेना अच्छा है. बाप दादा तो सबको चांस देते हैं, चाहे भारतवासी हो चाहे डबल विदेशी, क्योंकि अभी रिजल्ट आउट तो हुई नहीं. బాబా అందరికీ ఛాన్స్ ఇస్తారు, రిజల్ట్ అవుట్ ఏం లేదు ఇప్పుడే. అందువల్ల ఎంత సాధ్యమో అంత బాగా చేసుకొని ఫస్ట్ డివిజన్లో వచ్చేయండి చెప్తారు బాబా. అవి अच्छे अच्छे रिजल्ट आउट के पहले आउट हो जाते हैं. अच्छे रिजल्ट आउट के पहले आउट हो जाते हैं. ఇప్పుడు మంచి వాళ్ళు రిజల్ట్ అవుట్ అయ్యేందుకు ముందే అవుట్ అయిపోతారు మంచి వాళ్ళందరూ. तो ये जगह मिल जाएंगी ना, इसलिए రెండు ప్రకారం ఉంది. అంటే ఇప్పుడు మంచి వాళ్ళు రిజల్ట్ అవుట్ అయ్యేందుకు ముందే అవుట్ అయిపోతారు, అందువల్ల ఆ ప్లేస్ మనం తీసుకోవచ్చు అని చెప్తారు బాబా. इसलिए जो भी लेना चाहो अभी चांस है, फिर बोर्ड लग जाएगा कि अभी जगह नहीं है. అంటే ఇప్పుడు మనకు ఛాన్స్ ఉంది, ఏ ఎంత కావాలో అంత చేసుకొని ముందు వచ్చేదానికి. తర్వాత బోర్డు వేసేస్తారు, ఇప్పుడు ప్లేస్ లేదు అట్లా అని. అంటే హౌస్ఫుల్ అయిపోతుంది. హౌస్ఫుల్ని వేస్తారా లేదా బోర్డు, ప్లేసే ఉండదు, ఒక సీటు కూడా ఉండదు తర్వాత మనం పోయేదానికి. అందువల్ల సీట్ ఫుల్ అయ్యేందుకు ముందే మనం ఎక్కువగా చేసి ఆ సీటును తీసుకునేసేయాలి. ఎగిరిపోయేసి మన సీటుని మనం తీసుకునేసేయాలి. दौड़ने वाले नहीं नीचे रह जाएंगे, उड़ने वाले उड़ जाएंगे. उड़ते चलो और उड़ाते चलो. అందుకే ఎగిరిపోయేసి మనం ఆ సీటును, ఏ ఖాళీ సీటు ఉందో అక్కడ పోయి కూర్చొనేసేయాలి. అంటే ఇప్పుడు చాలా మంచి వాళ్ళని అనుకున్నాం, ఆ మంచి ప్లేస్ మనకు కూడా తీసుకోవచ్చు వాళ్ళు అవుట్ అయిపోతే. अच्छा चारों ओर के सर्वश्रेष्ठ तकदीर की श्रेष्ठ तस्वीर स्वरूप महान आत्माओं को, सदा स्वयं को विश्व के आधार मूर्त अनुभव करने वाली आत्माओं को, सदा अपने को प्राप्ति स्वरूप अनुभूति करने वाले और दूसरों को भी कराने वाले प्राप्ति स्वरूप अनुभव कराने वाली श्रेष्ठ आत्माओं को, सदा बाप दादा के स्नेह और सहयोग के पदम गुणा अधिकार प्राप्त करने वाली पूज्य ब्राह्मण सो देव आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా సర్వశ్రేష్ఠ అదృష్టాన్ని ప్రాప్తి చేసుకునేవాళ్ళు శ్రేష్ఠ చిత్రాన్ని ద్వారా, శ్రేష్ఠ చిత్రాన్ని స్వరూపం మహాన్ ఆత్మలకు, సదా స్వయం విశ్వాన్ని ఆధార్ మూర్తిని అనుభవం చేసే ఆత్మలకు, సదా సర్వప్రాప్తి స్వరూపుని అనుభవం చేసి వేరే వాళ్ళకు కూడా చేయించేవాళ్ళు. ఇట్లా శ్రేష్ఠ ఆత్మలు, సదా బాబా స్నేహి సహయోగి ఆత్మలు, పదం గుణ అధికారి తీసుకునే ఆత్మలకు, పూజ్య బ్రాహ్మణ్సో దేవాత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. మరి వరదానం వినండి. एक बाप के लव में लवलीन रह, सदा चढ़ती कला का अनुभव करने वाले सफलता मूर्त भाव. ఒక్క తండ్రి పైన ప్రీతి, ఆ ప్రీతిలో లీనమైపోయి సదా ఎగిరే కళని అనుభవం చేసేవాళ్ళు सफलता मूर्त भाव. सेवा में व स्वयं की चढ़ती कला में सफलता का मुख्य आधार है एक बाप से अटूट प्यार. సేవల కానీ స్వయం చడ్తీ కళల కానీ సఫలతకు ముఖ్య ఆధారం ఏమంటే ఒక్క తండ్రి దగ్గర అంటే
ప్రీతి, అంత ప్రీతి ఉండాలి, కట్టే కాకూడదు, అంత ప్రీతి, గ్యాప్ లేకుండా ప్రీతి ఉండాలి. तो बाप के सिवाय और कुछ दिखाई ना दे. వాళ్ళకు తండ్రి తప్ప ఎవరు కనిపించకూడదు, అట్లా ప్రీతి ఉండాలి, అప్పుడే సఫలత ఉంటుంది. संकल्प में भी बाबा, बोल में भी बाबा, कर्म में भी बाप के साथ. ऐसे लवलीन आत्मा एक शब्द भी बोलती है तो उसके स्नेह के बोल दूसरी आत्माओं को भी స్నేహ మే బాంధ్ లేతి హై. అంటే బాబా చెప్తారు, మనకు బాబా పైన ఎంత ప్రీతి ఉండాలంటే ఆ ప్రీతితో మనం ఏం బాబా పైన చెప్తామో, సంకల్పంలో బాబా, మాటలో బాబా, కర్మలో బాబా, బాబా 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 అని ప్రీతిలో లీనమైపోయేసి వేరే వాళ్ళకు మనం బాబా పైన స్నేహంగా చెప్తే వేరే వాళ్ళకు కూడా ఆ స్నేహాన్ని వచ్చేస్తుంది, వాళ్ళు కూడా ఆ స్నేహాన్ని బంధంలో వచ్చేస్తారు. ऐसे लवलीन आत्माओं का एक बाबा शब्द ही जादू का काम करता है. ఇట్లా ప్రీతిలో లీనమైన ఆత్మలు ఒక్క శబ్దం బాబా అంటే చాలు, దాంట్లోనే మ్యాజిక్ పవర్ ఉంది, మ్యాజిక్ పవర్తో అన్ని పని జరిగిపోతుంది. तो ये रूहानी जादूगर बन जाते हैं. వాళ్ళు ఆత్మిక జాదూగర్ అయిపోతారు, మెజిషియన్ అయిపోతారు. స్లోగన్, योगी तो आत्मा वह है जो अंतर्मुखी बन लाइट माइट रूप में स्थित रहता है. యోగి ఆత్మ ఎవరంటే ఎవరు అంతర్ముక్తాలు ఉండి లైట్ మైట్ స్వరూపంలో స్థితమైపోయి ఉంటారు, వాళ్ళే యోగి ఆత్మ అని చెప్తారు. అంటే బాబా పైన ప్రీతిలో లీనమైపోయిన వాళ్ళు. ఓం శాంతి. जो प्यार मिला मुझे तुमसे, जो प्यार मिला मुझे तुमसे, वर्णन करूं मैं कैसे मुख से. जो प्यार मिला मुझे तुमसे, वर्णन करूं मैं कैसे मुख से. ये दिल जानता है बाबा, दिखता है जो नैनों के नूर से. जो प्यार मिला मुझे तुमसे, मुझको इतना सम्मान दिया, मेरे लाडले कह दुलार दिया. मुझको इतना सम्मान दिया, मेरे लाडले कह दुलार दिया. मेरे इन भूलों को माफ किया और दिव्य गुणों से श्रृंगार किया. सांसों में समाए हो बाबा, भूल सकते नहीं तुम्हें भूल से. जो प्यार मेरा मुझे तुमसे,
तन है यहाँ मेरा मन है वतन, उड़ता हूँ मैं अब बाबा के संग। तन है यहाँ मेरा मन है वतन, उड़ता हूँ मैं अब बाबा के संग। प्रभु प्रेम की इन किरणों से गद गद हो रहा है अंग अंग। अब पैर जमीन पे नहीं रहते जब छूटा माया के चंगुल से। जो प्यार मिला मुझे तुमसे, वर्णन करूं मैं कैसे मुख से। ये दिल जानता है बाबा, दिखता है जो नैनों के नूर से। जो प्यार मिला मुझे